భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనం భాగవతంలో 6వ స్కందం 16వ అధ్యాయం అందులో 18వ శ్లోకం నుంచి మనము ఈరోజు మొదలు పెడదామంట. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमामो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते. तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనం ఇప్పుడు 18వ నంబరు ఇంకా 19వ శ్లోకం చర్చించుకున్నాం ఒకేసారి. సో ఇది నారదముని చిత్రకేతు మహారాజ్కి మంత్రోపదేశం చేస్తున్నారు అనమాట, భగవంతుని ఆరాధించుకోవడానికి, దర్శనం పొందడానికి. ఓం నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః శంకర్షణాయ చ నమో విజ్ఞానమాత్రాయ పరమానందమూర్తయే ఆత్మారామాయ శాంతాయ నివృత్త ద్వైత దృష్టయే. సో ఇది నారదముని చిత్రకేతు మహారాజుకి ఇచ్చిన మంత్రం. ఈ మంత్రము యొక్క అర్థం ఏంటంటే, ఓ భగవంతుడా, పరమేశ్వరుడా, మిమ్మల్ని ఓంకార ప్రణవ మంత్రము, దీంతో మిమ్మల్ని ఉద్దేశించి పలుకుతారు. సో మీకు నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. ఓ వాసుదేవ, నీపైన నేను ధ్యానం చేస్తున్నాను. ఓ ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ, మీకే నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. మీలోనే మొత్తం ఆధ్యాత్మిక శక్తి, ఆనందం, సచ్చిత్ ఆనందం అన్నీ ఉన్నాయి. సో మీకే నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. మీరు ఆత్మారాములు, మీరు సంపూర్ణంగా మీరు సంతృప్తి చెంది ఉన్నారు. ఇంకా మీరు ఎంతో శాంతంగా ఉంటారు. ఆత్మారామాయ శాంతాయ, మీరే పరమ సత్యం, అందులో సందేహం లేదు. మిమ్మల్నే వ్యక్తులు కొంతమంది బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్ అని వేరు లెవెల్లో అర్థం చేసుకుంటారు. అందుకనే మీరే మొత్తం జ్ఞానం యొక్క మూలము. నేను మీకు నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను అనేది మీ యొక్క అర్థం అన్నమాట. సో మనకు బ్రహ్మ సంహిత నుంచి తెలుసు, ఇంకా మన శాస్త్రాల నుంచి, కృష్ణుడి నుంచి మిగతా అన్ని అవతారాలు వస్తాయి.
సో ఇక్కడ ఆత్మారామాయ శాంతాయ అన్నారు. సో ఇలా భగవంతుడికైతే ఇంకేం అవసరం లేదు. ఆయనను మన నుంచి కోరుకునేది ఏం లేదు. ఆయన ఆనందపరచడానికి, సంతృప్తిపరచడానికి. ఆయనకు బయట నుంచి ఏం అవసరం లేదు సంతృప్తి చెందడానికి. ఇంకా అలాగే ఎవరు భగవంతుడిని బాధపెట్టలేరు కూడా. ఆయన బయట నుంచి ఏమీ ఆనందాన్ని కానీ, భోగాన్ని కానీ ఆపేక్షించట్లేదు. ఆయన సంపూర్ణంగా సంతృష్టి చెంది ఉన్నాడు, ఇంకా ప్రశాంతంగా ఉన్నాడు అన్నమాట. ఆయనకి ఎటువంటి చింత లేదన్నమాట. సో ఈ విధంగా ఎప్పుడైనా మనము ఆనందం పొందడానికి బయట ఏవైనా వస్తువుల పైన ఆధారపడి ఉంటే, అందులో మనం వెతుక్కుంటూ ఉంటే, అప్పుడు మనకి ఎప్పుడు కూడా ఒక రకమైన టెన్షను, చింత లోపల ఉంటాయన్నమాట. సో ఇక్కడ భగవంతుడిని అన్నారు వేదాంత సూత్రంలో, ఆనందమయో భ్యాస. ఆయన ఎప్పుడు ఆనందంలోనే ఉంటాడు. అవునా? అన్ని సందర్భాల్లో కూడా. ఎప్పుడైనా మీ కృష్ణుడిని చూడండి, భగవంతుడిని ఎప్పుడు ఆనందంగా ఉంటారు అన్నమాట. ఆయన ఎప్పుడు చిన్మయ ఆనందం, ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి ఉంటారు, సంతృష్టి చెంది ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. కానీ ఎవరైతే ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో కర్మి కానీ, జ్ఞాని కానీ, యోగి కానీ, వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ అన్నమాట, యాంగ్జైటీ. వారి యొక్క ఎప్పుడు వాళ్ళు ఎందుకంటే ఆనందం పొందాలంటే కర్మిలు అనుకుంటారు, నేను ఈ యొక్క కర్మలు చేస్తే నాకు ఈ విధమైన ఫలితాలు వస్తాయి, ఈ రకమైన భౌతిక లాభాలు వస్తాయి, దాన్ని నేను భోగించి స్వర్గానికి వెళ్ళి భోగించడమో, లేకపోతే భౌతిక ప్రపంచంలో ఇక్కడ భూమి మీద ఉండే ఏవేవో సంపాదించుకొని వాటిని భోగించుకొని నేను ఆనందాన్ని అనుభవిస్తాను. సో వేరే వస్తువులు నేను భోగించి ఆనందాన్ని అనుభవిస్తాను అనే ఉద్దేశం మీద ఉంటారు. అందుకని వీళ్ళెప్పుడు వీటి కోసం చింతిస్తూ ఉంటారనమాట. అలాగే జ్ఞానులు కూడా భగవంతుడిలో, అదే బ్రహ్మంలో విలీనమైపోయి ఆ విధంగా బ్రహ్మానందం పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే యోగులు కూడా సిద్ధులు పొంది దాని నుంచి ఆనందం, ఏదో ఒకటి పొంది ఏది ఒకటి చేసి నేను ఆనందాన్ని అనుభవించాలి అని కోరుకుంటూ ఉంటారు. వీళ్ళందరికీ ఎప్పుడు కూడా ఏదో ఒక టెన్షన్లో ఉంటారు. కానీ మరి భక్తులకి డిఫరెన్స్ ఏంటంటే, భక్తులు ఎప్పుడు కూడా ఏది కోరుకు, మాకు ఇది కావాలి అని ఎప్పుడు కోరుకోరు. ఇప్పుడు కర్మిలకి ఏంటంటే భోగించాలి, అది వాళ్ళు కోరుకునేది. సో అందుకనే కర్మి, జ్ఞాని, యోగి వీళ్ళందరూ ఏంటంటే భోగి, ఇంక లేకపోతే ముక్తి, లేకపోతే సిద్ధి కావాలనుకునేవారు. అందుకనే మనకి శాస్త్రంలో చెప్పారు. సో ఎవరైనా ఈ మూడింటిని, భోగి కామి, జ్ఞాని కామి, ముక్తి కామి, ఇవన్నీ కావాలనుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా సకలే అశాంతి. సో వీళ్ళందరూ ఎప్పుడు శాంతంగా ఉండలేరు, ప్రశాంతంగా ఉండలేరు. భక్తుడు ఎవరైతే ఉన్నారో ఏమాత్రం నిష్కాం, ఆయనకి ఏమి కోరికలు లేవు సొంతంగా. సో అలాంటి భక్తులు మాత్రమే ఎవరైతే మేము భగవంతుడి దాసులము అనుకుంటారో, భగవంతుడి సేవ చేయడం ద్వారానే నేను సంతృప్తి చెందుతానని అర్థం చేసుకుంటారు, వాళ్ళు మాత్రమే ఎప్పుడు ఆనందంగా ఉండగలరు. వాళ్ళకేం టెన్షన్ లేదు. అవునా? చూడండి, ఇదే ఒక స్పెషాలిటీ అనమాట. దాస్ అంటే సర్వెంట్ అనే వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. సేవకులము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం సేవకులుగా ఉంటేనే ఆనందంగా ఉండగలం. ఎప్పుడైతే మనము ప్రభు అవ్వాలనుకుంటామో అప్పుడు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అవునా? ఇప్పుడు సేవకుడు అంటే ఏంటి? ఆయనకు పైనుంచి ప్రభు మాస్టర్ ఆర్డర్ ఇస్తాడు, ఇది చెయ్యి అని. సో అతను అది చేసేస్తాడు, అయిపోయింది అతని పని. ఆ చేయడంలోనే ఆయన ఆనందం అనమాట. అంతే, నేను చేసేసాను. ఒకవేళ ప్రభు ఆనందపడితే నా యొక్క సేవ ద్వారా బాగా సంతృప్తి చెందితే నాకు అదే ఆనందం, ఇంకేం అవసరం లేదు మనకి. సో ఆ మెంటాలిటీతో మనం ఉండాలన్నమాట భక్తిలో కూడా. సో ఎప్పుడైతే మనం ఆ మెంటాలిటీతో, ఆ భావనతో మనం భక్తి చేసుకుంటూ ఉంటాము, ఏ సేవ చేసుకున్నా సరే, నాకు ఈ సేవ ఇచ్చారు, సో నేను ఇది చేయాలి, నాకు ఇది చేయమని చెప్పారు, నేను చేస్తాను. పైనుంచి నాకు అథారిటీ, మా గురువు నాకు ఈ సేవ చెప్పారు, ఇది చేయమని, నేను చేస్తాను అనే భావనతో ఉండి, ఇది ఏంటంటే దాస్య భావన. మేము సర్వెంట్ అనే భావనతో ఉంటే మనకేం టెన్షన్ లేదు, మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అవునా?
సో, వేరే ఏమి ఆలోచించాల్సిన ఆ పైనున్న వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు టెన్షన్ తీసుకుంటారు. భగవంతుడి కోసం తీసుకుంటారనుకోండి టెన్షను. సో, వాళ్ళు గూడా వాళ్ళ పైనున్న అథారిటీ వాళ్ళు చెప్పిన ఆదేశాన్ని అనుసరిస్తున్నారు. కాబట్టి వాళ్ళకదే వాళ్ళకి ప్రతి ఒక్కరు ఇక్కడ దాసే భక్తిలో. సో, వాళ్ళు ఏ పదవిలో ఉన్నా, ఏ పొజిషన్‌లో ఉన్నా అందరూ కూడా తెలుసు మేము చేసేది సేవ అని. సో, ఎప్పుడైతే ఈ దాస్య భావంలో ఉంటామో, ఎప్పటివరకైతే అలా దాస్య భావంలో ఉంటామో మనము అప్పటి వరకే ఆనందంగా ఉండొచ్చు. ఏ రోజు ఈ దాస్యభావం వెళ్ళిపోయి ఎప్పుడైతే మనం ప్రభువు అవ్వాలనుకుంటామో, కంట్రోల్ చేయాలనుకుంటామో, ఓహ్! ఇది నేనిలా చేస్తే ఇలా వీడిని ఎలా కంట్రోల్ చేయొచ్చు, దీన్నెలా కంట్రోల్ చేయొచ్చు, ఈ పదవి ఎలా పొందొచ్చు, ఈ ఫెసిలిటీ ఎలా పొందొచ్చు, అరే! ఈ సేవ ఇలా చేస్తే లేకపోతే ఏ సేవ చేస్తే ఏ ఫెసిలిటీ వస్తుంది. సో, ఎప్పుడైతే మనము భోగించడానికి గాని, లేకపోతే ఏదన్నా సిద్ధులు పవర్ హ్మ్. ఎప్పుడైనా మనం ఏదైనా ఫెసిలిటీ ఏదైనా భోగించడానికి ఆకాంక్షించి మనం సేవలు చేస్తున్నాం అనుకోండి. ఈ సేవ చేస్తే నాకు ఇన్నిన్ని లాభాలొస్తాయి. మందిరంలో ఈ సేవ చేస్తే ఈ లాభం వస్తుంది. ఈ సేవ చేస్తే ఎక్కువ లాభం రాదు. ఈ కాలిక్యులేషన్‌తో సేవ చేస్తామనుకోండి భౌతికంగా అక్కడ గూడా. సో, మనకెప్పుడు యాంక్సైటీ, టెన్షన్ అనమాట. అర్రే! నేను ఆ సేవ చేసుంటే బావుండేది. ఆ భక్తుడు చేసేసాడు. నేను చేద్దాం అనుకున్నా. ఆ సేవ చేసిండు కాబట్టి అతనికి ఇంత మంచి భౌతిక లాభాలొస్తున్నాయి. అతనికి ఏవేవో ఫెసిలిటీస్ వస్తున్నాయి. నాకేమో అవన్నీ దొరకట్లేదు. అవన్నీ ఫెసిలిటీస్ గానీ, ఆ గిఫ్ట్స్ గానీ, రివార్డ్స్ గానీ, ఆ యొక్క పూజల ప్రతిష్ట అందరూ ప్రశంసిస్తున్నారు. ఆ సేవ చేస్తుంటే నాకు గూడా ఈ ప్రశంస అంతా దక్కేది. అందరూ నన్ను కూడా పొగిడేవారు. ఈ సేవ చేస్తున్నాను, ఈ సేవ ఎవరు పట్టించుకోరు. లేకపోతే ఎవరు పొగడట్లేదు. లేకపోతే ఎంత గుర్తింపు రావట్లేదు. లేకపోతే అంత ఫెసిలిటీస్ రావట్లేదు ఈ సేవ చేస్తే. ఆ సేవ తీసుకొనుంటే బావుండేది. సో, ఇలా మెంటల్ కాలిక్యులేషన్ చేస్తూ ఉంటే, భౌతికంగా ఆలోచిస్తుంటే భగవంతుడి సేవ చేసేటప్పుడు గూడా అప్పుడు టెన్షన్‌లో ఉంటారు ఆ వ్యక్తులు. వాళ్ళెప్పుడూ ఆనందపడలేరు. ఆనందాన్ని అనుభవించలేరు. ప్రశాంతంగా ఉండలేరు. హ్మ్. సో, మనం అర్థం చేసుకోవాలి. అన్ని సేవలు ఒకటే. ఆధ్యాత్మిక స్థలంలో భగవంతుడికి చేసుకునే మీరు ఏ సేవైనా సరే, మనం కొన్ని సేవల్లో కొన్ని ఫెసిలిటీస్ వస్తాయి. కొన్ని సేవల్లో కొంచెం గుర్తింపొస్తుంది. కొన్ని సేవల్లో అందరూ ప్రశంసిస్తారు. కొన్ని సేవలలో గుర్తింపు రాదు. కొన్ని సేవల్లో ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు, ప్రశంసించరు. లేకపోతే మీకు అటువంటి ఫెసిలిటీస్ రావు, రివార్డ్స్ రావు, ఫ్రూట్స్ రావు. సో, యాక్చువల్లీ మనం వాటి కోసం చేయకూడదు. మనం సేవ చేసేది భగవంతుడిని సంతృప్తిపరచడానికి, మన గురువుని సంతృప్తిపరచడానికి. సో, అప్పుడు మనకు భక్తి వస్తుంది. మనం భక్తిలో ముందుకెళ్ళగలుగుతాం. సో, ఒకవేళ మన ఫెసిలిటీస్ కోసం సేవ చేస్తే, మనకు భక్తిలో అంత ముందుకెళ్ళలేము. స్లో అయిపోతుంది మన ప్రాసెస్ భక్తిలో. కానీ ఆ ఫెసిలిటీస్ మనకొచ్చేస్తాయి. గుర్తింపు కోసం సేవ చేస్తే, ఆ గుర్తింపు మనకు లభిస్తుంది. మనం ఫేమస్ అవ్వాలి. ఫేమస్ అవ్వాలనే ఉద్దేశ్యంతో సేవ చేస్తే ఫేమస్ అయిపోతారు మీరు. కానీ భక్తిలో ముందుకెళ్ళలేరు. అలా అనమాట. ఓహ్! ఇప్పుడు చూడు నేను ఎలా సేవ చేస్తున్నా నాకింత ఫెసిలిటీ వచ్చేస్తుంది. టెంపుల్ నుంచి ఇంత ఫెసిలిటీ నాకు దొరికే విధంగా నేను సేవ చేస్తాను. ఈ పదవి పొందేస్తాను. ఎలా సేవ చేస్తానంటే నాకు ఈ పదవి దక్కిపోవాలి. వాళ్ళు నాకు ఈ పదవి ఇచ్చేస్తారు. అనే ఉద్దేశ్యంతో సేవ చేస్తే మీకు పదవి దక్కిపోతుంది. మీకు పదవి దొరికిపోతుంది. కానీ భక్తి రాదనమాట. డబ్బులొచ్చేస్తాయి, పేరొస్తుంది, ప్రఖ్యాతులొస్తాయి, అన్నీ వస్తాయి. కానీ భక్తి సో, భక్తి అనేది మీరు ఎటువంటి దాస్య భావనతో భగవంతుడిని సంతృప్తిపరచాలి అనే ఉద్దేశ్యంతో చేస్తారో, అప్పుడే మీరు భక్తిలో పురోగతి చెందగలరు. ఇదన్నమాట అర్థం చేసుకోవాల్సింది. సో, అందుకనే ఎవరైతే భక్తులు ఇలా నేను సేవ చేస్తున్నాను అదే నా సంతృప్తి. నాకు దీని నుంచి ఏమి ఆశించట్లేదు నేను. ఈ సేవ చేస్తే నాకేమేమి లాభాలొస్తాయి మందిరంలో, లేకపోతే భక్తి మార్గంలో ఈ భక్తులకి సేవ చేస్తే నాకేమేమి లాభాలొస్తాయని ఆశించకుండా జస్ట్ నేను సేవ చేస్తున్నా నాకు ఒక అవకాశం వచ్చింది భగవంతుడిని, భక్తులకి సేవ చేసుకోవడానికి, సంతృప్తి చెందడానికి, వాళ్ళని సంతృప్తిపరచడానికి నా సేవ ద్వారా అని ఒక ఆనందంతో మనం ఎప్పుడైతే సేవ చేస్తామో, ఆ భావనతో సేవ చేస్తామో అప్పుడు మనకి వాళ్ళని ఒకవేళ మనం గురువుని లేకపోతే భగవంతుడిని, భక్తుల్ని సంతృప్తిపరిస్తే అప్పుడు మనకి అసలైన ఆనందం ఇంకా భక్తిలో కూడా మనం బాగా ముందుకెళ్ళగలుగుతాం. అదే ఇక్కడ మనకు చెప్తున్నారన్నమాట. అప్పుడు మనం ఆనందంగా ఉండొచ్చు. అదే ప్రభుపాదుల వారు రాస్తున్నారు ఇక్కడ. అందుకనే భక్తుడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఆయనకు సేవ కావాలి, సేవ దొరుకుతుంది, సేవ చేసుకుంటే నా హ్యాపీ అనమాట. ఆయనకి ఏం అవసరం లేదు. భగవంతుడి సేవ కావాలి. సేవ దొరికిపోయింది హ్యాపీ. సో, కానీ కొంతమంది మీరు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారనమాట. ఏ సేవ ఇచ్చినా హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఇది బాలేదు, వాళ్ళకి అది దొరికింది, నాకు ఇది దొరకలేదు, ఇది వచ్చుంటే బాగుండేది. ఇలా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారనమాట. సో, వాళ్ళు ఎప్పుడు సేవలో ఆనందాన్ని పొందరు. ఎందుకంటే వాళ్ళకు సేవ చేయాలనే ఉద్దేశ్యం లేదు. వేరే ఏవేవో ఆశలు, కోరికలు అనమాట. సేవ ద్వారా పూర్తి చేసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండలేరు.
ఎప్పుడు టెన్షన్‌లో, ఎప్పుడు దుఃఖంలో, ఎప్పుడు ఆకాంక్షిస్తూ అలా ఉండిపోతారనమాట. 20 నంబర్ శ్లోకం. ఆత్మానందానుభూత్యైవ న్యస్తశక్త్యుర్మయే నమః రిషికేశాయ మహతే నమస్తే నంతమూర్తయే. దీని యొక్క అనువాదం ఏంటంటే, ఇప్పుడు మీ యొక్క పర్సనల్ బ్లిస్, మీ యొక్క ఆనందాన్ని ఈ ఆధ్యాత్మిక ఆనందాన్ని నేను గమనించగలుగుతున్నాను. మీరెప్పుడు కూడా ఆధ్యాత్మిక స్థలంలో ఉంటారు. ఈ భౌతిక తరంగాలకి అతీతులై ఉంటారు. అందుకే భగవంతుడా, నేను మీకు నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. మీరే ఈ యొక్క రిషికేశ, అంటే అన్ని ఇంద్రియాలని నియంత్రించి అసలైన ఇంద్రియాలకి ఈశ్వరుడు. ఇంకా మీకు అనంతమైన అవతారాలు ఉన్నాయి. మీరు అందరికన్నా గొప్పవారు. అందుకే నేను మీకు నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. సో ఇక్కడ భగవంతుడికి ప్రార్థనలు అనమాట ఇవన్నీ. ఒక విధంగా నారదముని ద్వారా ఈ మంత్రాలన్నీ కూడా ఉపదేశిస్తుంది. ఎలా మీరు భగవంతుడిని ఆరాధించుకోవాలని చిత్రకేతు మహారాజుకి నేర్పిస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట, భగవంతుడి యొక్క అవతారాలు అనంతం. కొంతమంది యోగులు కూడా సిద్ధి లాభించినప్పుడు వాళ్ళు కూడా ఎక్స్పాండ్ అవ్వగలరు. ఒక యోగి మొత్తం 8 రూపాలని ధరించగలడు మ్యాక్సిమం. కానీ అంతకన్నా ఎక్కువ చేయలేడు అనమాట ఒక భౌతిక సిద్ధి ద్వారా. కానీ భగవంతుడు వేలాది అవతారాలు, వేలాది లక్షలాది రూపాలని కూడా ధరించగలడు. అది భగవంతుడికి, ఒక బద్ధజీవికి, ఒక యోగికి ఉన్న తేడా అనమాట. వచస్యుపరతే ప్రాప్య యయేకో మనసా సహ అనామరూపశ్చిన్మాత్రః సోవ్యాన్నః సదసత్పరః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక బద్ధజీవి యొక్క వాక్యాలు, మనస్సు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి మనము మన యొక్క భౌతిక బద్ధ స్థితిలో ఉన్నప్పుడు మనస్సు వాక్యాల ద్వారా భగవంతుడిని చేరుకోలేము. ఎందుకంటే ఇవన్నీ భౌతిక నామాలు, ఇవన్నీ కూడా భౌతిక రూపాలన్నీ కూడా భగవంతుడికి వర్తించవు. ఎందుకంటే భగవంతుడు సంపూర్ణంగా ఆధ్యాత్మికం. ఆయన మన ఈ యొక్క భౌతిక సూక్ష్మ కానీ లేకపోతే స్థూల రూపాలకి ఆయన అతీతం. భగవంతుడికి ఉండే రూపం సూక్ష్మ రూపం కాదు, స్థూల రూపం కాదు, ఆధ్యాత్మిక రూపం భగవంతుడికి ఉండేది. అలా ఇంకా ఈ యొక్క బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో, నిరాకార బ్రహ్మజ్యోతి, అది కూడా భగవంతుడి యొక్క రూపమే. కాబట్టి ఆ భగవంతుడు మా ద్వారా సంతృప్తి చెంది, మే హీ బై హిస్ ప్లెజర్ ప్రొటెక్టర్స్, సో ఆయన ఒక ఆనందంలో మమ్మల్ని రక్షించుగాక అని ఇక్కడ కోరుకుంటున్నారనమాట. సో బ్రహ్మజ్యోతి గురించి కూడా వర్ణించారు భగవంతుడి యొక్క. యస్మిన్ ఇదం యతశ్చేదం తిష్టత్యప్యేతి జాయతే మృణ్మయేష్వివ మృజ్జాతిస్ తస్మై తే బ్రహ్మణే నమః. సో ఎప్పుడైతే మట్టి కుండలు ఉంటాయి కదా, మట్టితో తయారు చేస్తారు, ఈ భూమిలోంచి మట్టితోంచి తయారు చేస్తారు. మళ్ళీ ఆ మట్టి మొత్తం కూడా మట్టి కుండలు విరిగిపోయినప్పుడు మళ్ళీ ఆ మట్టి ఆ భూమిలోనే కలిసిపోతుంది. అలాగే సృష్టి అంతా కూడా ఈ భగవంతుడు సృష్టించాడు. ఇదంతా కూడా భగవంతుడి యొక్క ఈ బ్రహ్మజ్యోతి బ్రహ్మంలోనే నివసించి ఉంది. మళ్ళా ఇదంతా మరి తర్వాత ప్రళయం వచ్చి మొత్తం సంహారం అయిపోయినప్పుడు, మళ్ళీ నశించిపోయినప్పుడు అంతా కూడా మళ్ళీ భగవంతుడిలోనే సుప్రీం ఈ బ్రహ్మన్ లోపలనే విలీనమైపోతుంది. సో ఈ యొక్క బ్రహ్మజ్యోతి ఇవన్నీ కూడా భగవంతుడి నుంచే ఉద్భవించినవి. అందుకే ఆ భగవంతుడికి నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను అని చెప్తున్నారు. యన్న స్పృశంతి న విదుర్ మనోబుద్ధీంద్రియాసవోః అంతర్బహిశ్చ వితతం వ్యోమవత్తన్నతోస్మ్యహం. సో ఈ యొక్క భగవంతుడి యొక్క విస్తారమే, భగవంతుడి నుంచి వచ్చింది. ఆకాశం ఎలా విస్తరించిందో అలా ఈ బ్రహ్మను కూడా మొత్తం విస్తరించి ఉంది, భగవంతుడి యొక్క ఈ బ్రహ్మన్ రూపం, నిరాకార బ్రహ్మన్. సో ఇది ఎటువంటి భౌతిక ఈ యొక్క జగత్తు నుంచి
అతీతం అది. కాబట్టి కానీ ఈ బ్రహ్మ మొత్తం వ్యాపించింది కనుక ఇది లోపల బయట అన్ని చోట్ల ఉంది. కానీ మన యొక్క మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, మన ప్రాణాలు ఇవన్నీ కూడా ఈ యొక్క బ్రహ్మన్ని ఎప్పుడు స్పర్శించలేవు. దాని గురించి బ్రహ్మన్ గురించి తెలుసుకోలేవు. ఆ బ్రహ్మన్, ఆ భగవంతుడు నుంచి వచ్చిన బ్రహ్మన్, ఆ భగవంతుడికి నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నానని చెప్తున్నారు. దేహేంద్రియ ప్రాణమనో ధియోమి యదంశ విద్ధా ప్రచరంతి కర్మసు నైవాన్యదా లౌహమివా ప్రతప్తం స్థానేషు తద్దర్శపతేశమేతి. ఎలాగైతే ఒక ఇనుముకి ఒక వస్తువుని కాల్చే శక్తి లభిస్తుంది, ఎప్పుడైతే ఇనుముని మనం చాలాసేపు మంటలో పెడితే, అగ్నిలో పెడితే ఏమవుతుంది, అది కూడా ఎర్రగా అయిపోతుంది. అప్పుడు అగ్నిలో ఉండే లక్షణాలు ఆ ఇనుములో కూడా వచ్చేస్తాయి. అప్పుడు ఆ ఎర్రగా అయిపోయిన ఇనుముని దేనితోనే స్పర్శిస్తే అది కూడా కాలిపోతుంది. అంటే అగ్నిలాగానే ప్రవర్తిస్తుంది అన్నమాట. అలా ఈ యొక్క మన దేహము, ఇంద్రియాలు, మన యొక్క మనస్సు, మన ప్రాణము, ఈ బుద్ధి, ప్రాణవాయువు ఇవన్నీ కూడా భౌతిక వస్తువులు నుంచి నిర్మితమైనవే, భౌతికమైన విషయాలే. కానీ ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి అంటే ఇందులో ఇవన్నీ కూడా ఇప్పుడు మన శరీరం ఇలా పనిచేస్తుంది. ఎలా అంటే ఇందులో భగవంతుడి యొక్క అంశం ఆత్మ ఉండి అది అంత చేతననిస్తుంది, అంత మొత్తం అన్ని శరీరం అంతా పనిచేసే విధంగా నడుస్తుంది అన్నమాట. సో అలా ఇక్కడ ఎలాగైతే ఒక ఐరన్, అది మన ఇనుము ఈ యొక్క అగ్ని ద్వారా ముందు దాన్ని వేడి చేయకపోతే అది ఎవరిని కాల్చలేదు ఆ ఇనుము. అలాగే ఈ యొక్క మన ఇంద్రియాలు, మన శరీరము పనిచేస్తుంది అంటే అది భగవంతుడి యొక్క కృప. లేకపోతే మన ఇంద్రియాలు అన్ని పనిచేయవు. సో మన శరీరంలో ఆత్మ ఉంటుంది, మళ్ళీ భగవంతుడు పరమాత్మ రూపంలో ఉంటాడు. సో అందుకనే మనము మన శరీరం పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు మనకి. ఇనుము ఏదైతే బాగా వేడి మీద ఉందో అది అగ్ని ద్వారా వేడెక్కి ఇనుము కూడా అగ్నిలాగా ప్రవర్తిస్తుంది. కానీ ఆ ఇనుము అగ్నితో సమానము కాదు, ఇంకా అగ్నిని అది కాల్చేయలేదు. అగ్ని ఇనుముని వేడి చేసి అగ్నిలాగా తయారు చేస్తుంది, దాని లక్షణాలు ఇచ్చేస్తుంది. కానీ అగ్నిని ఆ ఇనుము కాల్చేయలేదు. అవునా? అలాగే మన ఈ చేతన ఏదైతే మన శరీరంలో ఉందో, ఎందుకు ఉంది ఈ చేతన అంటే ఈ యొక్క ఆత్మ ఉండడం కారణంగా. ఈ ఆత్మ ఎవరు? ఈ భగవంతుడి యొక్క అంశమే. అవునా? ఈ ఆత్మ, మన ఆత్మలన్నీ కూడా మనం అందరం కూడా భగవంతుడి నుంచి పుట్టుకొచ్చాము. అందుకని భగవంతుడు భగవద్గీతలో అంటారు, మత్త స్మృతి జ్ఞానమపోహనం చ. భగవంతుడే మనకి స్మృతి, జ్ఞానము, మర్చిపోవడము అన్నీ కూడా ఆయన ద్వారానే జరుగుతాయి. మనం ఏదైనా గుర్తుంచుకోగలుగుతాము, అర్థం చేసుకోగలుగుతాము, జ్ఞానాన్ని పొందగలుగుతాము, ఏదైనా మర్చిపోతున్నాం అంటే అంతా కూడా భగవంతుడి యొక్క కృపే. సో ఇలా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అంతా మనం భగవంతుడి కృప వల్ల చేయగలుగుతాము, పొందగలుగుతాము. చేతన అనేది ఉంది మన శరీరంలో. సో ఇంకా లాస్ట్ ఒక ప్రేయర్ అంటే ఇంకొక శ్లోకం ఉంది. నారదముని ఇవి ఇచ్చారన్నమాట చిత్రకేతు మహారాజుకి. ఈ ప్రార్థనలు చేసి భగవంతుడిని ఆరాధించుకోండి. లాస్ట్ వన్ 25th వన్ ఇందులో, ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతి పతయే సకల సాత్వత పరివృద్ధ నికరకర కమల కుడ్మలోపలాలిత చరణారవిందయుగల పరమేష్టి నమస్తే. ఇక్కడ చెప్తున్నారు అంట, ఓ ఆధ్యాత్మిక భగవంతుడా, మీరు ఆధ్యాత్మిక లోకంలో అన్నిటికన్నా పైనున్న లోకంలో మీరు నివసిస్తారు. మీ రెండు పాద పద్మాలను భక్తులలో శ్రేష్టమైన వాళ్ళ యొక్క
పాద వాళ్ళ యొక్క పద్మపు మొగ్గల వంటి వాళ్ళ చేతుల ద్వారా మీ యొక్క పాదాలని వాళ్ళు మసాజ్ చేస్తారు. మీరు పరమేశ్వరుడు, భగవంతుడు, మీకు అన్ని షడైశ్వర్యాలు ఉన్నాయి, మీరు పరమ పురుషుడు అలా అని పురుష సూక్త ప్రార్థనలో వర్ణించబడింది. సో మీరు అందరికన్నా ఉన్నతమైన వారు, ఇంకా అంత సాక్షాత్కారం పొందినవారు, అన్ని విషయాల గురించి, అన్ని సిద్ధుల గురించి, శక్తుల గురించి. సో మీకు నా ప్రణామాలు అనేసి అర్పించుకుంటున్నానని ఇది ప్రార్థన అన్నమాట. సో ఇక్కడ పరం సత్యం ఒకటే అయినా అది భగవంతుడిగా, భగవంతుడు నుంచి పరమాత్మ మరియు ఈ బ్రహ్మన్, నిరాకార బ్రహ్మన్ రూపంలో కూడా భగవంతుడు విస్తారమై ఉంటారన్నమాట. సో ఇంతకుముందు శ్లోకాల్లో బ్రహ్మన్, పరమాత్మ గురించి వర్ణించారు. సో ఇక్కడ మనకి ఈ శ్లోకంలో ఇవి రెండు కూడా, బ్రహ్మన్ పరమాత్మ కూడా, పరమాత్మ రెండు కూడా పరం సత్యం యొక్క లక్షణాలే. ఈ యొక్క శ్లోకంలో భక్తి యోగ గురించి చెప్తున్నారు. కొంచెం ఎలా భక్తి యోగం మనం ఆ పరం పురుషుడికి, పరం సత్యానికి చేసుకోవచ్చు. ఈ విషయంలో ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఈ శ్లోకంలో రాసింది ఏంటంటే సకల సాత్వత పరివృద్ధ. ఇక్కడ సాత్వత అంటే భక్తులు అన్నమాట. సకల అంటే అన్ని విధాలుగా, సకల సాత్వత అంటే అందరు భక్తులు కలిసి అన్ని విధాలుగా. ద డివోటీస్ హూ ఆల్సో హ్యావ్ లోటస్ ఫీట్. సో పాదపద్మాలు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు కూడా పాదపద్మాలతో పోలుస్తున్నారు వాళ్ళ పద్మాలని. వాళ్ళు భగవంతుడి యొక్క పాదపద్మాలని వారి యొక్క పద్మాల వంటి చేతులతో సేవ చేసుకుంటారు భగవంతుడి పాదాలకి. సో ఒక్కొక్కసారి ఈ భక్తులు, డివోటీస్ మే సమ్ టైమ్స్ నాట్ బి కాంపిటెంట్ టు సర్వ్ ద లోటస్. సో ఒక్కొక్కసారి భక్తులు కూడా యోగ్యత ఉండకపోవచ్చు భగవంతుడి పాదపద్మాలకి సేవ చేసుకోవడానికి. అందుకని భగవంతుడిని ఇక్కడ పరమేష్టిన్ అని వర్ణించారు. అంటే ఆయనే పరమ పురుషుడు, అయినా కానీ ఆయన ఎంతో కరుణ చూపిస్తాడు భక్తుల ప్రతి. సో ఎవ్వరికి అర్హత లేదు భగవంతుడికి డైరెక్ట్గా సేవ చేసుకోవడానికి. కానీ అలా ఎవరికి అర్హత లేకున్న భక్తులకి భగవంతుడు ఏంటంటే అలా భక్తుల యొక్క ఈ సేవను స్వీకరిస్తాడు. అది ఆయన ఒక కరుణ, కృప. సో ఈ విధంగా నారదుని సూచించారనమాట, ఎలా భగవంతుడిని ఎలా ప్రార్థించి ఆరాధించుకోవాలి. తర్వాత ఏం జరిగింది చూద్దాం. శ్రీ శుక ఉవాచ భక్త్యైతాం ప్రపన్నాయ విద్యాం ఆదిశ్య నారదః యయావంగీరసా సాకం ధామ స్వయంభువం ప్రభో. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే శుకదేవ్ గోస్వామి అంటున్నారు, నారదముని ఇప్పుడు చిత్రకేతు మహారాజు యొక్క ఆధ్యాత్మిక గురువుగా వ్యవహరిస్తున్నారు. ఆయన్ని సంపూర్ణంగా ఈ ప్రార్థన ఎలా చేసుకోవాలో భగవంతుడికి నేర్పించారు. ఎందుకంటే చిత్రకేతు మహారాజు ఇప్పుడు సంపూర్ణంగా శరణాగతుడయ్యాడు గనక. ఓ రాజా పరీక్షిత, నారదముని దాని తర్వాత అక్కడి నుంచి అంగిరమునితో సహా తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఏ పైలోకంలో ఉన్న బ్రహ్మలోకాన్ని నుంచి వచ్చాడో ఆ బ్రహ్మలోకానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ముందు ఈ యొక్క మొత్తం ఘటన చూస్తే ఫస్ట్ అంగిరముని వచ్చాడు చిత్రకేతు మహారాజుకి. ఆ టైంలో ఆయన నారదముని ఆయనతో పాటు తీసుకొని రాలేదు. కానీ ఎప్పుడైతే చిత్రకేతు యొక్క పుత్రుడు హర్షశోక చనిపోయాడో అప్పుడు నారదమునిని తీసుకొని వచ్చాడు చిత్రకేతు మహారాజుకి భక్తి యోగ గురించి బోధించడానికి. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే, ముందు చిత్రకేతు మహారాజు ఇలా అన్ని త్యాగం చేసి శరణాగతం అవ్వడానికి రెడీగా లేడు. అప్పుడు ఆయన చింత, మెయిన్ టెన్షన్ ఏంటి, నాకు పుత్రుడు కావాలి, నాకు సంతానం కావాలి, నాకు సంతానం అయితే కానీ నేను ఆనందం పొందలేను అనే భ్రమలో జీవిస్తున్నాడు. అందుకే ఆ టైంలో నారదుని తీసుకొని రాలేదు ఆయన. ఎందుకంటే అప్పుడు బోధిస్తే ఆయన ఆ బోధనలు స్వీకరించి ఆచరించే మనసు, ఆ మనస్తత్వం ఆయనకు లేదు. అప్పుడు ఆ శరణాగతి అప్పుడు ఆయనకు లేదు. అందుకనే ఎప్పుడైతే ఆ
ఆనందానికి ఆనందం దొరుకుతుంది. నేను అస్సలు ఆనందాన్ని అనుభవించింది నాకు పుత్రుడు పుట్టినప్పుడే అని అనుకున్నాడు. సంతానం పొందాడు. పుత్రుడు పుట్టాడు. చచ్చిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఎంతో దుఃఖానికి లోనైపోయాడు. సో, ఈ సమయంలో ఆయనలో వైరాగ్యం అనేది జాగృతమైంది. అతనికి ఈ యొక్క భౌతిక ప్రపంచం అసలి రూపం కనిపించింది. ఇది తాత్కాలికమైనది. ఇది శాశ్వతమైనది కాదు. ఇది అసలైనది కాదు. మనం దీని పట్ల ఆసక్తి పెంచుకోకూడదు. దీని పట్ల ఆసక్తి పెంచుకుంటే అది మనకు దుఃఖాన్ని ఇస్తుంది. ఈరోజు ఏదైతే భౌతిక విషయం, వస్తువు, వ్యక్తి, శరీరం మీకు ఏదైతే అసలైన ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటున్నారో మీరు యొక్క భౌతిక స్థలంలో, అదే రేపు మీకు అంత దుఃఖాన్ని ఇస్తుంది అనే విషయాన్ని, సో ఇది అసలైన ఆనందం కాదు, దీని వెనకాల మనం పడకూడదు అనే విషయాన్ని ఇప్పుడు చిత్రకేతు మహారాజు అర్థం చేసుకోగలుగుతున్నాడు. అందుకనే ఈ సమయంలో భక్తి యోగ గురించి వారికి ఉపదేశించవచ్చు. ఈ సమయంలోనే భక్తి యోగ అనేది నేర్చుకోవచ్చు. ఎప్పటి వరకు అయితే మనం భౌతిక ఆసక్తి, భౌతిక విషయాల్ని భోగించాలి, దాని ద్వారానే మనం అసలైన ఆనందం పొందగలము అని ఊహించుకుంటూ ఉంటామో, అప్పటి వరకు మనం భక్తి యోగ అంటే ఏమిటో అర్థం చేసుకోలేమంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అప్పుడప్పుడు అనుకుంటారు జనాలు, చాలా మందికి రుచి కూడా ఉండదు భక్తి మీద. భక్తిలో రుచి రాదు, ఆసక్తి ఉండదు, ఇంట్రెస్ట్ రాదు, టేస్ట్ ఉండదు. ఎందుకు అంటే మనకి ఇంకా వేరే దగ్గర టేస్ట్ ఉంది. వేరే భౌతిక వస్తువుల్ని భోగించాలనే టేస్ట్ ఉంది. భౌతిక విషయాల్లో మనకి ఇంకా అక్కడ రుచి ఉంది. అందుకనే భక్తిలో రుచి రాదు. సో ఎప్పటి వరకు అయితే మనకు భౌతికంగా ఆసక్తి, ఇంకా అక్కడ రుచి, టేస్ట్ అనేది వెళ్ళిపోదో, అప్పటి వరకు మనకి కృష్ణ భక్తిలో, భక్తి మార్గంలో, భక్తిలో చేసుకునే సేవలో కానీ, భక్తి మార్గంలో శ్రవణం, కీర్తనం ఈ విషయాల్లో కానీ మనకి రుచి అనేది రాదు, టేస్ట్ అనేది రాదు. మనకి అంత బోరింగ్ అనిపిస్తాయి, అంత ఇంట్రెస్టింగ్ అనిపించవు. లేకపోతే ఇవన్నీ కూడా చాలా మనకు సంబంధం లేని విషయాలుగా కనిపించవచ్చు. అందుకని భగవద్గీతలో రాశారు, భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ నవదీయతే. అవునా? ఎప్పటి వరకైతే మన యొక్క మనస్సు భోగించాలి అనే భోగ విషయ వస్తువుల పైన ఆకర్షితమై ఉంటుందో, ఆసక్తి పొంది ఉంటుందో, అప్పటి వరకు మనకి భక్తిలో దృఢ సంకల్పం అనేది కలగదు. మనం ఉంటాం భక్తి మార్గంలో, ఏదో భక్తి నడుస్తూ ఉంటుంది అనమాట. అలా భక్తి యోగలో అలా ముందుకు వెళ్తూ ఉంటాం, నడుస్తూ ఉంటాం, ఏదో నడుస్తుంది, డైలీ భక్తి నడుస్తుంది. కానీ ఆ దృఢ సంకల్పం రాదనమాట, అది జరగదు. భక్తిలో మనం సంపూర్ణమైన ఏకాగ్రతతో మనం భక్తి చేసుకోలేము. మనస్సంతా భక్తిలోనే విలీనమైపోయి, భగవంతుడి పైన చింతనలో విలీనమైపోయి, మగ్నమైపోయి ఉండలేదు. మధ్యలో మనం భక్తి చేసుకుంటున్నా అంటే మాలలు జపం చేసుకుంటున్నా, ఏవేవో భౌతిక విషయాలు, వస్తువులు గుర్తుకొస్తూ ఉంటాయి. మన మనసు వాటిపైన వెళ్ళిపోతుంది. పరివారం పైన కానీ, ఆఫీస్ పైన కానీ, బిజినెస్ పైన కానీ, ఇంకా వేరే వేరే వ్యక్తుల, మనకి ఏ విషయ వస్తువుల పైన ఆసక్తి ఉందో వాటిపైన కానీ ఆ మనసు అనేది వెళ్ళిపోతుంది అనమాట. మనం చేసుకుంటున్నాం భక్తి, మందిరంలోనే ఉన్నాం, క్లాస్లోనే ఉన్నాం, క్లాస్లో వింటున్నప్పుడు కూడా, లేకపోతే సేవ చేసుకుంటున్నప్పుడు కూడా, సో మన మనస్సు అనేది అటు ఇటు వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ ఏకాగ్రత అనేది ఉండదు భక్తిలో, మనం చేసుకునే సాధనలో కానీ, సేవలో కానీ. సో అదే ఎందుకంటే ఇక్కడ మన మనస్సు ఇంకా వేరే విషయాల పట్ల ఆసక్తి ఉంది కనుక. సో ఇక్కడ చెప్తారు ప్రభుపాదులు వారి కృష్ణ భావనామృతం, ఈ యొక్క కృష్ణ చైతన్యం, ఈ యొక్క ఆందోళన ఉంది కదా, ఉద్యమం ఉంది కదా, ఇది సక్సెస్ఫుల్గా పాశ్చాత్య దేశాల్లో కూడా ఈ మధ్యన అంటే ప్రభుపాదులు వారు రాస్తున్నారు, పాశ్చాత్య దేశాల్లో కూడా ఎంతో విజయవంతంగా ఇది ప్రచారం జరుగుతుంది, ముందుకెళ్తుంది. ఎందుకంటే అక్కడ పాశ్చాత్య దేశాల్లో ఉన్న యువత అందరూ కూడా ఈ వైరాగ్యం అనేది వాళ్ళలో ఉత్పన్నమైంది. వాళ్ళ ఆ యొక్క స్టేజ్కి చేరుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ భౌతిక సుఖాల పట్ల వాళ్ళకి విరక్తి పుట్టేసింది. ఈ భౌతిక విషయ వస్తువుల నుంచి వచ్చే భౌతిక సుఖాల పట్ల, దాని ద్వారానే వాళ్ళందరూ చాలా మంది హిప్పీలుగా మారిపోయారు. హిప్పీలుగా మారిపోవడం ఏంటి? పాశ్చాత్య దేశాలు హిప్పీలు అంటే ఎవరు? అక్కడ యువత వాళ్ళందరూ కూడా అన్ని రకాల డబ్బు, సంపద, ఐశ్వర్యం అంతా ఉంది వాళ్ళ దగ్గర. అంతా భౌతిక జ్ఞానము, భౌతికంగా అన్నీ వాళ్ళకి ఉన్నాయన్నమాట సమృద్ధంగా. సో అన్నీ భోగించారు వాళ్ళు, అన్ని చదువులు చదువుకున్నారు,
అన్ని రకాల ఆహారాలు తిన్నారు. అన్ని రకాల వస్తువుల్ని భోగించారు. సో, వారికి అన్నీ భోగించేవన్నీ గూడా వాళ్ళకి అక్కడ లభ్యమైనయి. సో, ఈ ప్రపంచంలో వాళ్ళకి ఎంతో ధనికులు వాళ్ళు. సో, అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. సో, అన్నీ భోగించిన తర్వాత గూడా వాళ్ళకి ఆనందం కలగలేదు. సంతృప్తి కలగలేదు. సో, వాళ్ళందరూ గూడా ఆనందం ఇంకా అసలైన ఆనందం పొందాలనే ఆ యొక్క హ్మ్, వెతుకులాటలో హిప్పీలుగా మారిపోయారనమాట. అంటే ఎక్కడంటే ఇక తాగడము, మందు తాగడము, అవైద్య స్త్రీ సంగం చేయడము, ఆ రోడ్లెంబడే తాగేసి డ్రగ్స్ తీసుకొని పడిపోవడం అనమాట ఇలా. ఇలా మొత్తం పాశ్చాత్య దేశాల్లో ఇలా యువత అంతా హిప్పీలుగా మారిపోతున్నారు. ఆ సమయంలో ప్రభుపాదుల వారు వెళ్లి అక్కడ ప్రచారం చేశారు. భక్తి యోగ గురించి. ఎందుకంటే వాళ్ళందరూ గూడా ఇప్పుడు ఇంకా భౌతికంగా ఎంత భోగించాలో భోగించేసారు. అయినా గాని సంతృప్తి లేదు. అసలైన ఆనందాన్ని పొందలేకపోతున్నారు. వెతుకుతున్నారు. ఎక్కడ వెతుకుతూ హిప్పీలుగా మారిపోయారు. సో, అందుకని ఎప్పుడైతే వాళ్ళకి భక్తి యోగ లభించిందో వెంటనే దాన్ని గ్రహించి దాని ఏకాగ్రతతో భక్తి చేసుకోగలిగారు. వెంటనే భక్తులుగా మారిపోయగలిగారు. సో, అందుకనే ఇక్కడ చిత్రకేతు మహారాజు కూడా ఎప్పుడైతే వెంటనే ఈ వైరాగ్య విద్యని అర్థం చేసుకున్నారు, ఈ సిద్ధాంతాన్ని, భక్తి మార్గాన్ని, భక్తి యోగాన్ని అనుసరించగలిగారు. ఈ సందర్భంలో సార్వభౌమ భట్టాచార్య చెప్తారు, వైరాగ్య విద్య నిజ భక్తి యోగ. వైరాగ్య విద్య ఇంకా భక్తి యోగ ఇవి రెండు కూడా 2 ప్యారలల్ లైన్స్ అనమాట. రైల్వే ట్రాక్లు ఉంటాయి కదా, 2 లైన్స్ అలా నడుచుకుంటూ వెళ్తుంటాయి అనమాట. మనకు భౌతిక విషయాల పట్ల వైరాగ్యము, ఇంకా భగవంతుడి పట్ల భక్తి అలా ప్యారలల్‌గా నడుస్తాయన్నమాట. సో, దీని ద్వారా మనకి భక్తి ద్వారా వైరాగ్యం వస్తుంది. అలా వైరాగ్యం మనకు వచ్చిందనుకోండి భౌతిక విషయాల పట్ల, అది మనకు భక్తి చేసుకోవడానికి అనుకూలంగా మారుతుంది ఆ సిట్యుయేషన్. ఎందుకంటే ఇప్పుడు చిత్రకేతు మహారాజు ఇలా కొడుకు చనిపోయినప్పుడు ఇంకా ఆయనలో వైరాగ్యం వచ్చేసింది. ఏంటిది అసలు, నాకు ఇంక ఏముంది ఈ భౌతిక ప్రపంచం ఇంతేనా? అసలు నేను ఎంతో ఆశించాను, ఎంతో ఆనందం దొరుకుతుంది అనుకున్నాను. కానీ ఇది అసలైన విషయం. ఈ భౌతిక ప్రపంచంలో అసలైన రియాలిటీ, సత్యం ఏంటంటే ఇదే, ఆనందం లేదు. సో, అతనికి వైరాగ్యం వచ్చేసింది. నేను ఎంతో ఎక్స్‌పెక్ట్ చేశాను. ఈ ఈ నా కొడుకు ద్వారా నేను ఎంతో ఆనందం పొందుతాను. కానీ పొందలేదు. అంటే ఇది అసలైన సోర్స్ కాదు ఆనందం పొందడానికి. సో, ఈ భౌతిక ప్రపంచంలో ఇంకా నాకు ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోయిందనమాట. వైరాగ్యం పుట్టుకుంది. సో, ఇప్పుడు మరి ఎక్కడ ఆనందం దొరికేది? సో, ఆ టైంలో అనుకూలం అనమాట అది. సో, నెక్స్ట్ భక్తి యోగం చేసుకోవడానికి అనుకూలంగా మారొచ్చు ఆ సిట్యుయేషన్. అదే ఇలా ఇక్కడ చిత్రకేతు మహారాజు జరిగింది. సో, అందుకనే ఇక్కడ ప్రభుపాదులు రాస్తున్న వన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అండర్‌స్టాండింగ్ ద అదర్. సో, వైరాగ్యం అనేది చాలా లాభదాయకం భక్తిని బాగా అర్థం చేసుకోవడానికి. మనం ఎప్పటికైతే ఈ భౌతికంగా వైరాగ్యాన్ని పొందలేమో, భక్తిని సంపూర్ణంగా ఆస్వాదించలేము. అలాగే భక్తి చేసుకున్నామనుకోండి, అప్పుడు బాగా భక్తి చేసుకుంటే భక్తిహి పరేషానుభవో విరక్తిరన్యత. మీరు నిజంగా బాగా భక్తి చేసుకుంటున్నారనుకోండి, ఒకవేళ ముందు మీకు భౌతిక ఆసక్తులు ఉన్నాయి, దాన్ని వదిలించుకోలేకపోతున్నారు. కానీ భక్తి మార్గంలోకి వచ్చి భక్తిలో ఒకవేళ మీరు నిమగ్నం అయిపోయి భక్తిలో రుచి ఆస్వాదించారనుకోండి, ఆటోమేటిక్‌గా వేరే విషయ వస్తువులు అన్నీ కూడా వాటి పట్ల మీకు విరక్తి పుట్టుకొచ్చేస్తుందన్నమాట. సో, భక్తి ద్వారా మీకు భౌతిక విషయాల పట్ల విరక్తి, వైరాగ్యం పుట్టుకొస్తుంది. లేకపోతే భౌతిక విషయాలు, వస్తువుల పట్ల వైరాగ్యం వచ్చినప్పుడు అది భక్తికి అనుకూలంగా మారుతుంది. భక్తి చేసుకోవడానికి మీకు చాలా అనుకూలం. సో, అందుకనే ఇక్కడ మనకి భక్తిలో ముందుకు మనం వెళ్ళాలి అంటే మనకి భౌతికంగా వైరాగ్యం వెళ్తున్నాము అంటే భౌతికంగా మనకు వైరాగ్యం పుట్టుకొస్తుంది. అంటే భౌతిక విషయాల, వస్తువుల పట్ల మనకు వైరాగ్యం అనేది సహజంగా పుట్టుకొచ్చేస్తుంది. మనం అప్పుడు భక్తిలో ముందుకెళ్తున్నాం అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. సో, నారదముని ఆయన ఈ పిత భక్తికి, అవునా? అందుకే ఆయన ఇక్కడ చిత్రకేతు మహారాజు పట్ల కృప అనుగ్రహిస్తున్నారన్నమాట ఆయన్ని. అందుకే ఇప్పుడు అంగిరముని నారదముని తీసుకొచ్చాడు. ఈ యొక్క రాజుకి నారదముని కృప చూపిస్తాడు, అనుగ్రహిస్తాడు, ఉపదేశిస్తాడు అని. అందుకే ఇప్పుడు ఈ సమయంలో నారదముని చెప్పిన ఈ యొక్క ఆదేశాలు, ఉపదేశాలు చాలా బాగా పనిచేశాయన్నమాట చిత్రకేతు మహారాజుకి. ఇలా ఎవరైనా సరే ఇలాంటి నారదమునిని అనుసరిస్తే, ఎనీవన్ హూ ఫాలోస్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ నారదముని ఈజ్ సర్టెన్లీ ఎ ప్యూర్ డివోటీ. సో, ఎవరైనా ఇలా నారదుని అనుసరించి భక్తి చేసుకుంటే వాళ్ళు శుద్ధ భక్తులు అవుతారు అని ఇక్కడ మనకి రాశారనమాట ప్రభుపాదుల వారి తాత్పర్యంలో.
27వ శ్లోకం. చిత్రకేతుస్తుతాం విద్యాం యతా నారద భాషితాం ధారయామాస సప్తాహం అభక్ష సుసమాహితః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నెక్స్ట్ మనకి మంచి తాత్పర్యాలు ఉన్నాయి. అనువాదం: ఇంకా నీరు మాత్రమే తాగి ఆయన ఇప్పుడు ఉపవాసం చేస్తున్నారు అనమాట. అంటే సంపూర్ణంగా ఏం తినట్లేదు, ఓన్లీ నీళ్లు మాత్రమే తాగుతున్నాడు చిత్రకేతు మహారాజు ఒక వారం పాటు. అలా ఇప్పుడు ఏ మంత్రం అయితే ఇప్పుడు నారదుని ఇంతసేపు చెప్పారో మనం విన్నాము స్టార్టింగ్లో, ఆ మంత్రాన్ని భగవంతుడికి ప్రార్థించుకోవడానికి ప్రతిరోజు నిరంతరం జపించాడంట 7 రోజులు. ఇలా 7 రోజులు వారం దినాల పాటు ఓన్లీ నీళ్లు మాత్రమే తాగి ఈ మంత్రాన్ని జపిస్తూ ఇలా భగవంతుడిని ఆరాధించారు. ఎవరు? చిత్రకేతు మహారాజు. తత సప్తరాత్రాంతే విద్యయా ధర్మ్యమానయ విద్యాధరాధిపత్యం చ లేభే ప్రతిహతం నృప. అలా ఒక 7 రాత్రుల తర్వాత, అదే ఒక వారం తర్వాత ఇలా నిరంతరం ఆయన గురువు నారదుని ఇచ్చిన మంత్రాన్ని జపిస్తూ భగవంతుడిని ఆరాధించుకోవడంతో చిత్రకేతు మహారాజు విద్యాధరులు నివసించే ఆ విద్యాధర లోకానికి రాజుగా మారిపోయాడు. అలా యాజ్ అన్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఆఫ్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ ఇన్ నాలెడ్జ్. ఇది ఫైనల్ లక్ష్యం కాదు. ఆయన విద్యాధర లోకంలో విద్యాధరులకి రాజుగా అవ్వడానికి భగవంతుడిని ఆరాధించుకోవట్లేదు, కానీ అలా భగవంతుడిని ఆరాధించుకుంటుంటే ఇది కూడా ఆయనకు లభించింది. అదొక బై ప్రోడక్ట్ అనమాట. భక్తిలో అప్పుడప్పుడు మనకి ఇలాంటి బై ప్రోడక్ట్స్ రావచ్చు అనమాట. సో ఇక్కడ మనకు చెప్తున్నారు చూడండి పాతార్యంలో ప్రభుపాల్ వారు, ఇఫ్ ఎ డివోటీ ఆఫ్టర్ బీయింగ్ ఇనిషియేటెడ్, ఒక వ్యక్తికి భక్తుడికి దీక్ష అయిపోయిన తర్వాత అతను తన గురువు ఇచ్చిన ఆదేశాలని బాగా దృఢంగా అనుసరిస్తున్నాడు అనుకోండి, అప్పుడు అతనికి కొన్ని భౌతిక ఐశ్వర్యాలు లభించవచ్చు. విద్యాధర ఆధిపత్యం, ఇక్కడ విద్యాధిపత్యం అంటే ఇక్కడ ఆయనకి విద్యాధరులకి ఆధిపత్యం అంటే విద్యాధరులకే ఆయనకి అధిపతిగా ఆయనకి ఒక పదవి లభించింది. సో ఇలాంటి ఏదైనా పదవులు మనకి లభించవచ్చు. దీన్ని బై ప్రోడక్ట్స్ అని ఇంగ్లీష్లో రాశారు. అంటే ఇది మనకు అసలైన లాభం కాదు, కానీ ఇలాంటి లాభాలు కూడా మనకు వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఇది మన లక్ష్యం ఇది కాదు, కానీ వచ్చేసేవి. భక్తి చేసుకుంటున్నప్పుడు అలా మీకు కొన్ని మీరు మన లక్ష్యం కృష్ణ ప్రేమ పొందడం, కృష్ణుడికి భక్తి చేసుకోవడం, కృష్ణ ప్రేమ పొందడానికి ఆ లక్ష్యంలో మధ్యలో ఏవైనా మనకు ఇలాంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్, సైడ్ బెనిఫిట్స్ దొరకొచ్చు అనమాట, బై ప్రోడక్ట్స్. ఏ డివోటీ నీడ్ నాట్ ప్రాక్టీస్ యోగా కర్మ జ్ఞాన. సో ఇవన్నీ ఇప్పుడు విద్యాధర లోకానికి అధిపతి అవ్వాలంటే ఎంతో తపస్సు కర్మ చేసుకోవాలి, కానీ అవన్నీ ఏం చేసుకోలేదు ఇక్కడ. సో భక్తుడు ఇలాంటి భౌతిక లాభాలు పొందడానికి సపరేట్గా కృషి చేయాల్సిన అవసరం లేదు. భక్తి చేసుకుంటూ ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా భౌతిక లాభాలు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, రావచ్చు. సో అందుకనే భక్తి ఒక్కటి క్షమత ఉంది, సామర్థ్యం ఉంది. భక్తికి ఎంత సామర్థ్యం ఉందంటే మీకు భౌతిక ప్రపంచంలో ఏం కావాలో మీరు భక్తి చేసుకొని కూడా అవన్నీ మీకు వచ్చేస్తాయి. కానీ ఒక శుద్ధ భక్తుడు ఈ యొక్క పదవి లేకపోతే ఇటువంటి భౌతిక లాభాలు ఏవైతే దొరుకుతున్నాయో వాటి పట్ల ఆయనకి ఎటువంటి ఆసక్తి లేదు. ఎందుకంటే ఇవన్నీ ఆయన కావాలనుకుంటే ఈజీగా వచ్చేస్తాయి, దొరికిపోతాయి. సో ఏమాత్రం ఆయన శ్రమించకుండానే ఇవన్నీ ఆయనకు దొరికిపోతాయి. భౌతిక లాభాలు, పదవి, ప్రతిష్ట, పూజ, లాభం ఇవన్నీ వచ్చేస్తుంటాయి. కానీ వీటి పట్ల అసలైన శుద్ధ భక్తుడికి ఆసక్తి ఉండదు. చిత్రకేతు మహారాజు కూడా ఈ భక్తి చేసుకుంటుంటే ఆయనకు ఒక సైడ్ బెనిఫిట్గా ఇది వచ్చిందనమాట. కానీ ఆయన ఎందుకంటే ఆయన నారదుని ఇచ్చిన ఆదేశాలని బాగా అనుసరిస్తూ భక్తి చేసుకుంటున్నాడు కనుక అలా వచ్చేసింది. కానీ ఆయనకు వాటి పట్ల ఏం ఆసక్తి లేదు. తత కతిపయహోభిర్ విద్యయేద్ధామనుగతి జగామదేవ దేవస్య శేషస్య చరణాంతికం. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క మంత్రం యొక్క ప్రభావం ద్వారా చిత్రకేతు మహారాజు ఏదైతే ఆయన దీన్ని ప్రాక్టీస్ చేశారో
అతనికి అలా ఏకాగ్రతతో భక్తి చేసుకుంటున్నాడు, ఆరాధించుకుంటున్నాడు భగవంతుడిని కదా! అనే మనస్సు ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి వైపు ముందుకెళ్తుందనమాట. అందులో ఇంకా ఆ మనస్సు అంతా సాక్షాత్కారం పొందుతుంది. అండ్ ఆ విధంగా ఆయన ఫైనల్‌గా ఇంకా కొన్ని రోజుల్లో మాత్రమే ఈ యొక్క అనంత దేవుడి యొక్క పాద పద్మాల యొక్క శరణాగతిని పొందగలిగాడు. సో ఒక భక్తుడి యొక్క అసలైన అచీవ్మెంట్ సాధించవలసింది ఏంటంటే భగవంతుడి పాద పద్మాల దగ్గర శరణాగతి. అది ఇక్కడ ఈ యొక్క చిత్రకేతు మహారాజుకి లభించిందంట. ఆధ్యాత్మిక లోకాల్లో భగవంతుడి పాద పద్మాలకి ఆయన శరణాగతి లభించిందంట. ఎందుకంటే ఆయన ఎంతో చక్కగా భక్తి చేసుకున్నాడు. నారదుని ఎలా చెప్పాడో అలా భక్తి చేసుకున్నాడు. సో ఇలా భక్తి చేసుకునే సమయంలో ఏదో భౌతిక లాభాలు, ఐశ్వర్యాలు, పేరు ప్రఖ్యాతలు, పదవులు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కానీ భక్తులకి వీటి పట్ల ఏం పెద్ద ఆసక్తి లేదు. సో డివోటీ ఈస్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ మెటల్ నార్ డస్, దానికోసం ఆయన ఆకాంక్షించట్లేదు భక్తుడు. భగవంతుడు దాన్ని స్పెషల్గా భక్తుడికి ఇచ్చింది ఏదో వాడు ఆనందపడతాడని కూడా కాదు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి భక్తుడు మరి ఇవన్నీ ఏంటండి, భౌతిక వస్తువులు, పదవులు, ఐశ్వర్యాలు అంటున్నారు, మరి ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ భౌతికం కదా, మరి దీంతో ఏం చేయాలి మరి భక్తుడు? సరే ఇప్పుడు భక్తి చేసుకున్న ఒక పదవి లభించింది, భక్తి చేసుకుంటే ఏదో ఐశ్వర్యం లభించింది, డబ్బు వచ్చింది, ఏం చేయాలి మరి? ఏం చేయాలంటే when a devotee is actually engaged in devotional service of the Lord, his apparently material appliances are not material, they are all spiritual. ఇది చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. సో ఒక భక్తుడు ఎప్పుడైతే భక్తి చేసుకుంటూ ఉంటాడో ఆయన ముఖ్యమైన లక్ష్యం కృష్ణ ప్రేమ పొందాలని. కానీ ఆ సమయంలో పదవో, ఐశ్వర్యము, ధనము, సంపదను, పేరు ప్రఖ్యాతులు ఇవో వచ్చేసాయి. ఇవన్నీ సైడ్ బెనిఫిట్స్ అనమాట. వచ్చేసినప్పుడు ఆ భక్తుడు ఏం చేయాలి వాటితో? దాని పట్ల ఆసక్తి లేదు ఆయనకి, ఆసక్తుడు అవ్వకూడదు. కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఆయన భగవంతుడి సేవలో దాన్ని వినియోగించవచ్చు. తద్వారా అవన్నీ కూడా మీరు ఏదైతే భగవంతుడి సేవలో వినియోగించేస్తారో అది భౌతిక విషయం, వస్తువు ఏదైనా సరే అది ఆధ్యాత్మికంగా మారిపోతుంది, అది మెటీరియల్ కూడా స్పిరిచువల్గా మారిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ ఇస్తున్నారు ప్రభుపాల్ వారు ఇక్కడ. డివోటీ స్పెండ్స్ మనీ, మనము భక్తులము మనం ఖర్చు చేస్తాం, చాలా డబ్బులు ఖర్చు చేస్తాం మంచి పెద్ద పెద్ద మందిరాన్ని కట్టడానికి. సో మందిరం కట్టాలి అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది, అవునా? కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, అది డబ్బు కావాలి కదా. సో అంత డబ్బు ఖర్చు చేస్తాం మనకు డబ్బు పైన ఆసక్తి లేదు, కానీ మనకు ఆ డబ్బు కావాలి. సో ఆ డబ్బు వచ్చినప్పుడు భక్తి చేసుకున్నప్పుడు ఒకవేళ ఎవరైనా డబ్బు దానం చేశారనుకోండి, డొనేషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని ఆ డబ్బుని భగవంతుడికి మంచి మందిరం నిర్మించడానికి ఉపయోగిస్తాం, అవునా? సో అలాంటప్పుడు ఆ మందిరం కూడా భౌతికం కాదు, అది భగవంతుడు నివసించే మందిరం కాబట్టి అది ఆధ్యాత్మికం, స్పిరిచువల్. సో ఆ డబ్బు కూడా అప్పుడు భౌతికం కాదు, అది కూడా ఆధ్యాత్మికం, స్పిరిచువల్ అయిపోతుంది. భగవంతుడి సేవలో వినియోగించాం కాబట్టి అది కూడా స్పిరిచువల్. సో ఏదైనా సరే కృష్ణుడితో మనము దాన్ని జోడించామనుకోండి, కృష్ణుడికి దాన్ని కనెక్ట్ చేసామనుకోండి, అది స్పిరిచువల్గా మారిపోతుంది. నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచ్యతే. అలా మన దగ్గర ఏదున్నా సరే, అది భౌతిక విషయ వస్తువు ఏదైనా సరే, దానిని మనం కృష్ణుడితో దాన్ని కనెక్ట్ చేస్తే, కృష్ణుడి సేవలో దాన్ని వినియోగించేస్తే, కృష్ణుడి కోసం దాన్ని ఉపయోగించేస్తే, అప్పుడు అది ఏమవుతుంది? అసలైన వైరాగ్యం అవుతుంది, అవునా? వైరాగ్యం అంటే ఏదో త్యాగం చేసేయడం కాదు, పాడేసేయడం కాదు, నాకు ఇది అవసరం లేదు అని పడేయడం కాదు. అది ఏది అవసరం లేదు సరే, కానీ అది భగవంతుడిదే, అన్ని భగవంతుడి నుంచే వచ్చాయి కాబట్టి ఇది నాది కాదు. ఏంది నేను త్యాగం చేసేది? నాదేం లేదు అక్కడ, అంతా భగవంతుడు ఇచ్చింది. సో మనమేంది త్యాగం చేసేది? సో అంతా కూడా భగవంతుడిదే, మనది ఏం లేనే లేదు. మనం ఏం త్యాగం చేస్తాం? మనం ఉంటే కదా త్యాగం చేయడానికి, మనదంటే ఏం లేదు, అంతా భగవంతుడిదే, ఇచ్చిందంతా భగవంతుడే. కాబట్టి భగవంతుడు ఇచ్చింది భగవంతుడి సేవకే మనం వినియోగించాలి, భగవంతుడిది అంతా భగవంతుడి కోసమే వినియోగించాలి అనే సరైన జ్ఞానంతో అంతా కూడా భగవంతుడి కోసం వినియోగించడమే అసలైన వైరాగ్యం. సో అదే మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో భక్తుల యొక్క ఎప్పుడైనా సరే మనస్సు ఎప్పుడు కూడా ఈ యొక్క మందిరంలో ఉన్న భౌతిక విషయ వస్తువుల పైన వెళ్ళకూడదు. సో ఇక్కడ ఈ మందిరం నిర్మించడానికి ఏవైతే ఇటుకలు కానీ, సిమెంట్ కానీ, వుడ్ అంటే కట్టెలు కానీ ఏవైతే వినియోగించారో అవన్నీ కూడా
ఆధ్యాత్మిక ఎలాగైతే భగవంతుడి యొక్క విగ్రహం ఉంటుందో, శ్రీమూర్తి ఉంటుందో విగ్రహం మందిరంలో, అది ఎలా ఒక కట్టెతోనో లేకపోతే రాతితోనో తయారై ఉన్నా అది భగవంతుడితో అభిన్నం, అది ఆధ్యాత్మికం. అలాగే మొత్తం మందిరం కూడా ఆధ్యాత్మికం. సో ఎవరైతే వారి యొక్క ఆధ్యాత్మిక చేతన అనేది అభివృద్ధి చెందుతుందో, వారి చేతన ఎంత ఆధ్యాత్మికంగా మారుతుందో అప్పుడు ఆ వ్యక్తి ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకోగలడు. ఇదంతా కూడా స్పిరిచువల్. భగవంతుడి మందిరం ఇదంతా కూడా స్పిరిచువల్ అనే విషయాన్ని అర్థం చేసుకోగలడు. ఇంకా ఈ యొక్క భక్తిలో ఏమున్నా అంతా స్పిరిచువలే, మెటీరియల్ అంటూ ఏం లేదు. కాబట్టి అలాంటప్పుడు అలాంటి భక్తుడికి భగవంతుడు ఒక్కొక్కసారి భౌతికమైన అష్టైశ్వర్యాలు కూడా అందించేస్తాడు, అన్ని రకాల ఐశ్వర్యాలు ఇస్తాడు. ఎందుకు? ఆయనకు తెలుసు ఈ భక్తుడికి సరైన దృష్టికోణం ఉంది. ఆయన దగ్గర మనం ఒక 100 రూపాయలు వస్తే అతను అర్థం చేసుకుంటాడు, ఇది భగవంతుడి సేవకు వినియోగించాలి, ఇది భగవంతుడి సంపద అనేసి భగవంతుడికే వినియోగిస్తాడు. కాబట్టి అంత స్పిరిచువల్గా చూడగలుగుతాడు. సో అప్పుడు ఆ భగవంతుడు ఆయనకి ఎంతో సంపద కూడా పంపిస్తాడు. సో తద్వారా ఈ యొక్క సంపదను కూడా ఆ భక్తుడు తన భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికి వినియోగించుకుంటాడు. భగవంతుడి సేవ చేసుకుంటున్నామంటే మనం భక్తిలో ముందుకెళ్తున్నాం. సో ఈ లభించే సంపద అంతా కూడా ఆ భక్తిలో భగవంతుడి సేవకు వినియోగించి ఆ భక్తుడు భక్తి మార్గంలో ముందుకెళ్తాడు. సో అలా భగవద్ధామానికి వెళ్ళడానికి ఆ సంపద కూడా ఆయనకు దోహదపడుతుంది. సో అందుకని ఇక్కడ మహారాజు చిత్రకేతు మహారాజు ఇక్కడ విద్యాధరపతిగానే ఉన్నాడు. అయ్యో నన్ను విద్యాధరపతి చేస్తారా, నాకు ఇది అవసరం లేదు, నేను త్యాగం చేస్తాను దీన్ని, నాకు అవసరం లేదు, నేను ఆ పదవి త్యాగం చేయలేదు. ఆయన విద్యాధరపతి, ఆ విద్యాధులకి రాజుగా అలాగే ఆయన కంటిన్యూ అయ్యాడు. దాని తర్వాత అలాగే అతను భక్తి కూడా చేసుకుంటున్నాడు. ఆ విధంగా అలా భక్తి చేసుకుంటూ కొంతకాలం తర్వాత ఆయన భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ అనంతశేషుడి యొక్క పాద పద్మాలకి శరణాగతుడైపోయాడు. సో ఇక్కడ మనకు అదే చెప్తున్నారన్నమాట. సో ఒక భౌతికవాది కర్మికి ఉండే ఐశ్వర్యము మళ్ళీ భక్తుడి దగ్గర ఉండే ఐశ్వర్యంలో రెండు ఒకటే స్థలంలో లేవు. శ్రీ మాధవాచార్య దీని గురించి రాస్తారు. ఏమని అంటే, అన్యంతర్యామినం విష్ణు ఉపాస్యాన్య సమీపగః భవేద్ యోగ్యతయా తస్య పదం వా ప్రాప్నుయాన్నరః. సో విష్ణువుని మనం ఆరాధించుకొని మనకేం కావాలో మనకు అన్నీ లభించేస్తాయి. కానీ ఒక శుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా విష్ణువుని ఏదో భౌతిక లాభాలు ఆశించి ఆరాధించరు. ఆయన విష్ణువుని ఏమాత్రం భౌతిక కోరికలు లేకుండా సంపూర్ణంగా శుద్ధమైన భావనతో ఆరాధిస్తాడు కనుక ఆయన భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోతాడు. ఈ విషయంలో శీల వీరరాఘవాచార్య ఏమంటున్నారంటే, యథేష్ట గతిర్ ఇత్యర్థః. విష్ణువుని ఆరాధించుకున్న ఒక భక్తుడు ఏం కావాలంటే అది లభించవచ్చు ఆయనకి. మహారాజ్ చిత్రకేతు ఆయన యొక్క కోరిక భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలని, కాబట్టి ఆయన ఆ యొక్క సక్సెస్ని సాధించాడు, ఆ లక్ష్యాన్ని ఆయన చేరుకోగలిగాడు. 30వ శ్లోకము. మృణాల గౌరం శితివాస సంస్ఫురత్ కిరీట కేయూర కటిత్ర కంకణం ప్రసన్న వక్త్రారుణలోచనం వ్రతం దదర్శ సిద్ధేశ్వర మండలై ప్రభుం. ఈ విధంగా ఆ అనంతశేషుడి యొక్క లోకానికి చేరుకున్న తర్వాత, ఆయన శరణంలోకి వెళ్ళిన తర్వాత చిత్రకేతు మహారాజు అక్కడ చూశాడంట. ఏమి చూశాడంటే, ఆయన భగవంతుడు అనంతశేషుడు ఎలా ఉన్నాడంటే, లోటస్ ఫ్లవర్లో లోపల ఉన్న వైట్ ఫైబర్స్ ఉంటాయంట. ఈ యొక్క పద్మ పువ్వు లోపల వైట్ కలర్, తెల్ల రంగులో ఉన్న ఫైబర్స్ ఎలా ఉంటే అంత తెలుపు రంగులో అనంతశేషుడు ఉన్నాడంట. ఆయన నీలి రంగు దుస్తుల్ని ధరించి ఉన్నాడంట. ఇంకా ఎంతో మెరిసిపోయే కిరీటాన్ని, ఇంకా బెల్ట్, ఆమ్లెట్స్ అంటే ఇంకా రకరకాల ఆభరణాలన్నీ ధరించి ఉన్నాడు. ఆయన ఎంతో చిరునవ్వుతో ముఖం వెలిగిపోతుంది. ఇంకా ఆయన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సో ఇంకా అక్కడ ఆయనతో చుట్టుపక్కల అందరూ కూడా పెద్ద పెద్ద చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, భక్తులు ఉన్నారు. ఎవరంటే సనత్ కుమార్ అటువంటి వాళ్ళు ఉన్నారు. ముక్త జీవులందరూ కూడా ఆయన చుట్టుముట్టున్నారంట.
సో ఇలాంటి ఆయన దర్శనం ఆయనకు లభించింది, అనంతశేషుడు యొక్క దర్శనం లభించింది చిత్రకేతు మహారాజుకి. 31వ శ్లోకం. తద్దర్శనత్వష్ట సమస్త కిల్బిషః స్వస్థామలాంతకరణోభ్యయాన్ముని ప్రవృద్ధ భక్త్యా ప్రణయాశ్రులోచనః ప్రహృష్ట రోమాన్నమదాది పురుషం. ఎప్పుడైతే చిత్రకేతు మహారాజు భగవంతుడిని దర్శించుకున్నాడో ఆయనకి భౌతిక కల్మషాలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోయాయి. ఇంకా ఆయన అసలైన కృష్ణ చైతన్యంలో స్థాపితమై ఉన్నాడు, సంపూర్ణంగా శుద్ధమైపోయి. అప్పుడు ఆయన సంపూర్ణంగా సైలెంట్ అయిపోయాడు, చాలా సీరియస్ అయిపోయాడు. ఆయన ఇంకా భగవంతుడి పట్ల ప్రేమ ఉండడం కారణంగా ఆ ప్రేమతో ఆయన ప్రేమలో పరవశించిపోయి ఆయన కళ్ళల్లోంచి నీళ్లు కూడా పడిపోయాయి. ఆయన యొక్క ఒంటి మీద ఉన్న రోమాలన్నీ కూడా నించున్నాయి అన్నమాట. సో ఆయనకు అష్టసాత్విక వికారాలు, అందులో 2 వికారాలు కూడా పుట్టుకొచ్చాయి అన్నమాట భగవంతుని దర్శించుకోగానే. శుద్ధ భక్తుడైపోయాడు. సో ఎంతో ప్రేమ ఇంకా ఎంతో భక్తితో ఉన్న అతని ఈ విధంగా భగవంతుడికి ప్రణామాలు అర్పించుకున్నాడు. సో ఇక్కడ రాశారు తద్దర్శన ద్వష్ట సమస్త కిల్బిషః. ఈ శ్లోకంలో ఈ రాశారు, చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు ప్రభుపాదుల వారు. ఎప్పుడైనా ఒక వ్యక్తి నిరంతరం భగవంతుడిని దర్శించుకుంటున్నాడు అనుకోండి, మందిరంలో కూడా మీరు వెళ్ళినప్పుడల్లా మందిరంలో భగవంతుడిని బాగా దర్శించుకుంటే, నిరంతరం రెగ్యులర్గా భగవంతుడిని దర్శించుకుంటే మందిరంలో, అప్పుడు మనలో ఉన్న భౌతిక కోరికలు అవన్నీ కూడా మెల్లిమెల్లిగా తొలగిపోతాయంట. అంటే మనం మందిరంలో ఇప్పుడు అందరికి ప్రాబ్లం ఏంటి, నాకు ఎన్నో భౌతిక కోరికలు ఉన్నాయి, నేను ఎలా వదిలించుకోవాలి? చాలా ఈజీ అండి. టెంపుల్కి రండి, మందిరంలో భగవంతుని దర్శించుకోండి, ఆ భౌతిక కోరికలన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా when one is freed from all the results of sinful activities, one will be purified. సో ఈ విధంగా ఆయన అన్ని రకాల పాపాల నుంచి ముక్తుడైపోతుంది వ్యక్తి. ఆ తర్వాత ఆ వ్యక్తి మనస్సు, హృదయం శుద్ధమైపోతుంది. అలా శుద్ధమైపోయిన తర్వాత కృష్ణ భక్తిలో ఎంతో ఫాస్ట్గా మనము ప్రోగ్రెస్ చేయొచ్చు. అందుకనే మందిరంకి వెళ్ళడం లేదు ఒక గొప్ప బెనిఫిట్ అనమాట. అప్పుడప్పుడు మనం అనుకోవచ్చు, మందిరంలోకి వెళ్ళడం ఎందుకు, భగవంతుని దర్శించుకుంటే ఏమవుతుంది అంటే ఇదే అవుతుంది. సో మన భౌతిక కోరికలు వెళ్ళిపోతాయి, భౌతిక కల్మషాలు వెళ్ళిపోతాయి, మన మనస్సు హృదయం శుద్ధమైపోతుంది, భక్తిలో ముందుకు వెళ్ళడానికి మనకు అది దోహదపడుతుంది. కాబట్టి మందిరంలో భగవంతుని దర్శించుకోవడం చాలా ముఖ్యమైన అంగం అన్నమాట భగవంతుని. సో భక్తి మార్గంలో నెక్స్ట్ ఇంకో 2 శ్లోకాలు చూసి ఈరోజు ముగిద్దామంట. 32 ఇంకా 33. ఓకే, తర్వాత చిత్రకేతు మహారాజ్ ఏమన్నాడో అది రేపు చూద్దాం. సో ఈరోజు 32 చూసేది ఏంటంటే, స ఉత్తమ శ్లోక పదాబ్జ విస్తరం ప్రేమాశ్రులేశైరూపమేహయన్ముహు ప్రేమోపరుద్ధాఖిల వర్ణ నిర్గమో నైవాశకత్తం ప్రసమీధితుం చిరం. సో ఎంతో ఇప్పుడు ప్రేమతో నిండిన కళ్ళల్లోంచి ఆయనకు ప్రేమ పూర్వకమైన అశ్రు పడుతున్నాయి కదా, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి ప్రేమతో. అలా ఇప్పుడు ఆ కళ్ళల్లో నీళ్లు పడి అక్కడ మొత్తం రెస్టింగ్ ప్లేస్, రిపీటెడ్లీ మాయిస్ట్ ఇన్ ద రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ సుప్రీం పర్సన్, అక్కడ భగవంతుడు నివసించి ఉన్న ఆ యొక్క స్థలంలో ఆ కళ్ళు నీళ్లు పడి అక్కడ అంతా కూడా తడైపోయిందంట. ఆ కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి మొత్తం ప్రేమతో. ఆయన ఆ భావంలో ఉన్నప్పుడు అతను ఇప్పుడు భగవంతుడికి ప్రార్థించుకోవాలనుకుంటున్నాడు, కానీ అతని నోట్లో అంటే గొంతులో నుంచి ఇప్పుడు ఏమి రావట్లేదు అనమాట. సో అట్లా ఇప్పుడు ఎక్స్టసీలో ఉన్నాడు అనమాట ఆయన. ఆ ఎక్స్టసీలో ఆయన గొంతులోంచి సడన్గా ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నాడు. కొంతసేపు వరకు ఆయనకి నోట్లోంచి ఒక్క వాక్యం కూడా బయటకు రావట్లేదు. భగవంతుని పొగుడుదాం అనుకుంటున్నాడు, ప్రార్థించుకోవాలనుకుంటున్నాడు, కానీ ఆ ఆనందంలో ఇప్పుడు ఒక వాక్యం కూడా రావట్లేదు అనమాట బయటికి. సో ఇక్కడ మనకి ప్రభుపాదుల వారి తాత్పర్యాలు రాస్తున్నారు, ఎవరికైనా ఒకవేళ వైజ్ఞానికమైన సిద్ధాంతపూర్వకమైన రాజకీయ ఇంకా లేకపోతే ఇలా ధనము వీటన్నిటి ఏమైనా చాలా సిద్ధులు ఉన్నాయనుకోండి, జ్ఞానం ఉందనుకోండి, ఆ వ్యక్తి ఏంటంటే
ఒకవేళ మీకు చాలా టాలెంట్ ఉందనుకోండి, చాలా తెలివిమంతులు, బుద్ధిమంతులు అనుకోండి. మీరు ఆ బుద్ధంతా, తెలివంతా ఉపయోగించి, మీకు ఆ పాండిత్యం అంతా ఉపయోగించి భగవంతుడి కి ఒక మంచి ప్రార్థనలు అర్పించాలి. హ్మ్. సో, ఇక్కడ అందుకనే ఇప్పుడు ఆయన దగ్గర ఎంతో తెలివి ఉంది అనా గదా! చిత్రకేతు మహారాజు ఆయన. ఆయనకెంతో విద్య ఉంది, అంతా ఉంది. సో, ఆయన భగవంతుడికి మంచి ప్రార్థనలు అర్పించాలనుకుంటున్నాడు గానీ, ఇప్పుడు ఆ ఆనందంలో, ఆ ప్రేమలో ఆయన ఇప్పుడు ఎలా ఆ భావంలో ఇప్పుడు ఆయన వెంటనే నోట్లోంచి మాటలు రావట్లేదు. కొంచెం టైం పడుతుంది అంతే. ఆయన అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఆహ్, భగవంతుడి ప్రార్థనలు అర్పించడం మొదలు పెడతాడు. అది రేపు చూద్దామంట గానీ, ఇప్పుడు లాస్ట్ శ్లోకం ఈరోజు చూసి ముగిద్దామంట. తతః సమాధాయ మనోమనీషయ భభాసయేతత్ ప్రతిలబ్ధ్వ వాగసో నియమ్య సర్వేంద్రియబాహ్యవర్తనం జగద్గురుం సాత్వత శాస్త్ర విగ్రహం. ఈ విధంగా తన మనస్సుని, ఇంద్రియాల్ని, బుద్ధిని అన్నిటిని బాగా నియంత్రించుకొని ఇప్పుడు ఆయన సరైన వాక్యాలు, సరైన భావంతో కూడుకొని ఇప్పుడు ప్రార్థనలు ఇప్పుడు అర్పించబోతున్నాడు అనమాట చిత్రకేతు మహారాజు. ఎవరు భగవంతుడికి, ఏ భగవంతుడైతే అన్ని శాస్త్రాల ఒక స్వరూపం అక్కడి నించొని ఉన్నాడు కూడా, ఆయనే పరమ మొత్తం జగద్గురువు, ఆయనకి ఇప్పుడు ఈ విధంగా ప్రార్థనలు అర్పించుకుంటున్నాడు అనేసి చెప్తున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ శ్లోకం నుంచి ప్రార్థనలు ఉంటాయి. సో తాత్పర్యంలో కొన్ని వాక్యాలు చూసి మనం ముగిద్దామంట. సో ఈ విధంగా ఒక వ్యక్తి ఏవో భౌతిక శబ్దాల ద్వారా భగవంతుడికి ప్రార్థనలు అర్పించలేరు. ఒక వ్యక్తి తన యొక్క ఆధ్యాత్మికంగా ఉన్నతి చెంది ఉండాలి. మనస్సుని, ఇంద్రియాల ముందు నిగ్రహించుకోవాలి. తర్వాత ఆయన భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకోవడానికి సరైన పదాలని వెతుక్కోవాలి. తర్వాత ఆ విధంగా ఎలా భగవంతుడికి ప్రార్థన అర్పించుకోవాలి అనేది పద్మపురాణంలో రాసుంది. సనాతన గోస్వామి మనకు చెప్తారు. ఇలా ఎవరైతే అభక్తులో అలాంటి వారు పాడిన గానాలని మనము వినకూడదు. అవైష్ణవ ముఖోత్కీర్ణం పూతం హరికథామృతం శ్రవణం నైవ కర్తవ్యం సర్పోచ్చిష్టం యతాపయః. ఎవరైతే వ్యక్తులు వైష్ణవులు కాదో, వైష్ణవుల ఆచరణల వాళ్ళ జీవితంలో లేదో, ఎవరైతే ఈ నియమాలు పాటించట్లేదు, 4 నియమాలు పాటించట్లేదు, 16 మాల జపం చేయట్లేదు, హరే కృష్ణ మహామంత్రం జపం చేయట్లేదు, అలాంటి వారిని వారు పాడిన గానాలని, వాళ్ళు రచించిన పద్యాలని మనము ఆచరించకూడదు, అనుసరించకూడదు. సో ఇక్కడ రాసింది ఏంటంటే, సాత్వత శాస్త్ర విగ్రహం అంటే సచ్చిదానంద విగ్రహం భగవంతుడిది. అది ఎప్పుడు కూడా మాయ కాదు, భగవంతుడి రూపము, ఆధ్యాత్మిక రూపం, సచ్చిదానంద రూపము. సో అందుకనే మన భక్తులందరూ కూడా ఏవైతే ప్రార్థనలు అర్పించుకుంటున్నారో ఆ భగవంతుడి యొక్క శాశ్వతమైన సచ్చిదానంద రూపానికి అర్పించుకుంటాం, మాయా రూపానికి కాదు. సో ఈ భగవంతుడి రూపాన్ని ఈ యొక్క శాస్త్రాల్లో వర్ణించారనమాట. మనం ఇప్పుడు కొంచెం చూసాము. అలా భాగవతంలో ఎన్నోసార్లు భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణించబడింది. సో ఈరోజు ఇక్కడే మనం ముగిద్దామంట. రేపు మనము చిత్రకేతు మహారాజు ఏం ప్రార్థనలు అర్పించుకున్నాడు, అది విన్న తర్వాత భగవంతుడు మరి ఏమన్నాడు అనే విషయాలు మనం చూద్దాము. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శ్రీల ప్రభుపాదకి జై. ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सिद्धनाथ प्रेमानंदे हरि हरि बोल।